ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. స్మార్ట్ ఫోన్లు వాడేవారికి వాట్సాప్ గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. మెసేజ్లు, వీడియో కాల్స్, ఆడియో కాల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకునేందుకు ఈ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ని వాడుతూ ఉంటారు. వరల్డ్ వైడ్గా ఈ వాట్సాప్కు చాలా మంచి ఆదరణ ఉంది. కోట్లలో యాక్టివ్ యూజర్లు కూడా ఉన్నారు. ఆ యూజర్ల వ్యక్తిగత సమాచారం, గోప్యత వాట్సాప్ బాధ్యతే అవుతుంది. అందుకే మెటా కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్లు తీసుకొస్తూ ఉంటుంది. కొత్త వర్షన్స్తో కొత్త ఫీచర్లు తీసుకురావడమే కాకుండా భద్రత పరంగా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా వాట్సాప్ సంస్థ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావడం మాత్రమే కాదు, కొన్ని పాత డివైసెస్లో సేవలను నిలిపివేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా కొన్ని మొబైల్స్లో వాట్సాప్ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఆ మోడల్ ఫోన్లకు వాట్సాప్ తమ సపోర్ట్ని నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఆండ్రాయిడ్ వర్షన్ 4.1 అంతకన్నా తక్కువ వర్షన్స్ ఉన్న డివైజెస్లో అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ తమ సేవలను నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ అని చెప్పుకొచ్చింది. అన్ని టెక్నాలజీ కంపెనీలు కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నట్లు తెలిపింది. ముఖ్యంగా పాత వర్షన్ ఓఎస్ చాలా తక్కువ మంది వాడే డివైస్లకు సంబంధించి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఆ మోడల్స్ వాడుతూ ఉంటే వారిని మోడల్ అప్గ్రేడ్ చేసుకోవాల్సిందిగా సూచిస్తూ ఉంటారు. అలా చేయని పక్షంలో ఆ డివైస్లకు వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి. ఒకవేళ పాత ఫోన్ అయినా కూడా అందులో 5.0 వర్షన్ ఓఎస్ ఉంటే వాట్సాప్ పనిచేస్తూ ఉంటుంది. కాయ్ ఓఎస్ 2.5.0 వర్షన్తో నడిచే జియో ఫోన్లలో కూడా వాట్సాప్ సేవలు కొనసాగుతాయి. ఐఫోన్ 12లో కూడా వాట్సాప్ సేవలు యథావిధిగానే కొనసాగుతాయి. అయితే ఈ లిస్టులో ఉన్న ఫోన్లను దాదాపుగా యూజర్లు వాడటం మానేశారు. అయితే ఒకవేళ ఎవరన్నా వాడుతున్నా కూడా వాళ్ళకి వాట్సాప్ కావాలి అంటే మోడల్ మార్చుకోవాల్సిందే. వాట్సాప్ నిలిచిపోయే మోడల్స్ ఏవో చూద్దాం. నెక్సస్ 7, శాంసంగ్ గెలాక్సీ నెక్సస్, శాంసంగ్ గెలాక్సీ నోట్ 2, శాంసంగ్ గెలాక్సీ S2, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ 10.1, HTC One, HTC సెన్సేషన్, HTC డిజైర్ HD, LG ఆప్టిమస్ G Pro, LG ఆప్టిమస్ 2X, సోనీ ఎక్స్పీరియా Z, సోనీ ఎక్స్పీరియా S2, సోనీ ఎక్స్పీరియా ఆర్క్ 3, ఆసూస్ ఈప్యాడ్ ట్రాన్స్ఫార్మర్, ఏసర్ ఐసోనియా ట్యాబ్ A500 ఫోన్లలో అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోతున్నాయి. మరి వాట్సాప్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.